వస్తే ఎవరికైనా సంతోషమే కదండి. అలాంటి లెటర్స్ రావాలని ముఖ్యంగా బ్యాచులర్స్కి లవర్స్కి కోరుకుంటున్నాం మేము. నవ్వుతున్నారు ఆయన, ఇది బ్యాచులర్ కాదు కదా. ఎనివే పాత జ్ఞాపకాలు అన్నమాట. చాలా సంతోషం. మధుర స్మృతుల్లోకి తీసుకెళ్ళేవి పాటలు. అలా తీసుకెళ్ళకపోతే ఆ పాట బాగా పాడినట్టు కాదు, అది మంచి పాట కూడా అనిపించుకోదు. మరి తరువాత గీతంగా సుభాష్ గారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీకాంత్ గారు ఏదో అన్నారు, మంచి జోక్ వేశారు. సుభాష్ గారు పాడేటటువంటి పాట కొంచెం భారీ గీతం, విషాద గీతం. ఈ పాట దగ్గర బొమ్మను చేసి ప్రాణము పోసి, ఈ పాట ముందు ఎన్టీ రామారావు గారి డైలాగ్ చాలా ముఖ్యం. ఆ వాయిస్కి తగ్గట్టుగా ఆయన మాడ్యులేట్ చేసి పాడారు. ఘంటసాల గారు ఇప్పుడు పాడిన అలాగే పాడతారు కదా. సీత సీత నువ్వెక్కడో ఉన్నావని, ఏనాటికైనా తిరిగి వస్తావని అనుకున్నానే కానీ నన్ను ఇలా ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతావనుకోలేదు సీత. భగవంతుడా, నీకు నేను ఏం అన్యాయం చేశానని నాకు ఇంత శిక్ష విధించావు. సీత, నాన్న ఏడి ఎప్పుడు వస్తాడో అని అడిగితే నేను ఏమి చెప్పను సీత, ఏమి చెప్పను. భగవంతుడా, ఇక జీవితం అంతా ఇలా సాగవలసిందేనా, బ్రతుకంత బాధగా తీయవలసిందేనా, బ్రతుకంత బాధగా అని మొదలవుతుంది పాట. అది ఎన్టీఆర్ వాయిస్, అది ఘంటసాల వాయిస్. సుభాష్ గారు వినిపిస్తారు.